ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 31/12/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి ప్రతిరోజు నేర్పిస్తున్న చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. ఈ చదువు ద్వారానే లోపలి సంశయాలన్నీ దూరమవుతాయి. ప్రశ్న: తండ్రి మనసును గెలుచుకునే యుక్తి ఏది? జవాబు: తండ్రి మనసును గెలుచుకునేందుకు ఎంతవరకు సంగం యుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచకండి. మీ క్యారెక్టర్పై పూర్తి గమనం ఉంచండి. ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే అవినాశి సర్జన్కు చెప్పి తేలికైపోండి. తండ్రి ఏ శిక్షణనిస్తున్నారో అదే వారు చూపించే దయ, కృప లేక ఆశీర్వాదము. తండ్రి నుండి దయ, కృపను వేడుకునేందుకు బదులు స్వయంపై కృప చూపించండి. ఇలా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలవండి. ఓం శాంతి. కొత్త ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుందని ఇప్పుడు ఆత్మీక పిల్లలకు తెలుసు. దుఃఖమున్నప్పుడు అందరూ దుఃఖితులుగా అవుతారు, సుఖమున్నప్పుడు అందరూ సుఖంగా ఉంటారు. సుఖ ప్రపంచంలో దుఃఖానికి నామరూపాలు ఉండవు, దుఃఖ ప్రపంచంలో సుఖానికి నామరూపాలు ఉండవు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పుణ్యానికి నామరూపాలు ఉండవు, ఎక్కడ పుణ్యం ఉంటుందో అక్కడ పాపానికి నామరూపాలు ఉండవు. ఆ స్థానాలు ఏవి? మొదటిది సత్యుగం, రెండవది కలియుగం. ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు దుఃఖం సమయం పూర్తవుతుంది, సత్యుగం కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పతిత చీచీ ప్రపంచం నుండి ఆ వైపు సత్యుగం అనగా రామరాజ్యానికి వెళ్తున్నాము. నూతన ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుంది. సుఖాన్ని ఇచ్చేవారు దుఃఖాన్ని ఇవ్వరు. బాబా సుఖంనిస్తారు, దుఃఖం మాయా రావణుడు ఇస్తాడు. ఈ శత్రువు బొమ్మను ప్రతి సంవత్సరం తగలపెడతారు. దుఃఖాన్ని ఇచ్చేవారిని సదా తగలపెడతారు. అతని రాజ్యం పూర్తయినప్పుడు సదాకాలానికి అతని రాజ్యం సమాప్తమవుతుంది. 5 వికారాలే అందరికీ ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తూ వచ్చాయి. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా మేము బాబా వద్దకు వెళ్ళాలని మీ బుద్ధిలో ఉండాలి. రావణుని మీరు తండ్రి అని అనరు. రావణుణ్ణి పరంపిత పరమాత్మ అని ఎవరైనా అనడాన్ని ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడూ లేదు. లంకలో రావణుడు ఉండేవాడని కొందరు అనుకుంటారు. ఈ పూర్తి ప్రపంచాన్నే లంక అని తండ్రి చెప్తున్నారు. వాస్కో డి గామా స్టీమర్ ద్వారా, బోటు ద్వారా పర్యటించి వచ్చారని చెప్తారు. ఆయన పర్యటించిన సమయంలో విమానాలు మొదలైనవి ఏవీ లేవు. రైలు కూడా ఆవిరి ద్వారా నడిచేది. విద్యుత్ వేరే విషయం. ప్రపంచం ఒక్కటే, అదే కొత్తదిగా, అదే పాతదిగా అవుతుందని తండ్రి చెప్తున్నారు. స్థాపన, పాలన, వినాశనం అని అనరాదు. మొదట స్థాపన, తర్వాత వినాశనము, తర్వాత పాలన. ఇది సరైనది. తర్వాత రావణుని పాలన ప్రారంభమవుతుంది. అది అసత్యపరులుగా, వికారీ పతుతులుగా చేసే పాలన. దీని ద్వారా అందరూ దుఃఖితులుగా అవుతారు. తండ్రి ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు. ఇక్కడ తమోప్రధానంగా అయిన కారణంగా తండ్రినే సర్వవ్యాపి అని అంటారు. ఎలా అయ్యారో చూడండి. ఇది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి. చాలా సహజమైనది. ఇది కేవలం అల్ఫ్ మాట. లేచి అల్లాను స్మృతి చేయండని ముసల్మాన్లు కూడా చెప్తారు. స్వయం వారు కూడా ఉదయమే లేస్తారు. అల్లా లేక ఖుదాను స్మృతి చేయండని వారు కూడా చెప్తారు. తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు చెప్తారు. బాబా అను శబ్దం చాలా మధురమైనది. అల్లా అని చెప్పటం వల్ల ఆస్తి గుర్తుకు రాదు. తండ్రి అని అనటం వల్ల ఆస్తి స్మృతిలోకి వస్తుంది. ముసల్మాన్లు తండ్రి అని అనరు, వారు అల్లా మియా అని అంటారు. మియా బీబీ అంటే భార్య భర్తలు. ఈ శబ్దాలన్నీ
భారతదేశంలో ఉన్నాయి. పరంపిత పరమాత్మ అని అన్నప్పుడు శివలింగం గుర్తుకు వస్తుంది. యూరప్ వాసులు గాడ్ ఫాదర్ అని అంటారు. భారతదేశంలో రాళ్ళు రెప్పలను కూడా భగవంతుడని అనుకుంటారు. శివలింగం కూడా రాతిదే ఉంటుంది. ఈ రాయిలో భగవంతుడున్నాడు అని అనుకుంటారు. భగవంతుని స్మృతి చేసినప్పుడు రాయియే ఎదురుగా వస్తుంది. రాయినే భగవంతుడు అని అనుకుని పూజిస్తారు. రాయి ఎక్కడి నుండి వస్తుంది? కొండలపై నుండి ప్రవహించే నీటి ప్రవాహం పడుతూ పడుతూ గుండ్రంగా నున్నగా తయారవుతుంది. తర్వాత సహజమైన గుర్తుగా కూడా తయారవుతుంది. దేవీ దేవతల విగ్రహాలు అలా కావు. రాతిని చెక్కి చెక్కి చెవులు, ముఖం, ముక్కు, కళ్ళు మొదలైనవి ఎంతో సుందరంగా తయారు చేస్తారు. చాలా ఖర్చు చేస్తారు. శివబాబా మూర్తికి ఖర్చులు మొదలైనవి ఏవీ ఉండవు. మేమే చైతన్యంలో దేవీ దేవతలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. చైతన్యంలో ఉన్నప్పుడు పూజలు మొదలైనవి జరగవు. ఎప్పుడు రాతి బుద్ధి కలవారిగా అవుతారో అప్పుడు రాతిని పూజిస్తారు. చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు. తర్వాత పూజారులుగా అవుతారు. అక్కడ పూజారులు ఉండరు. రాతి మూర్తులు కూడా ఉండవు. అవసరమే ఉండదు. ఎవరైతే చైతన్యంగా ఉండేవారో వారి స్మృతి చిహ్నం కొరకు రాతి విగ్రహాలను ఉంచుతారు. ఈ దేవతల జీవన కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలిసింది. మళ్ళీ అదే పునరావృతమవుతూ ఉంది. ఈ చక్షు లభించేందుకు ముందు మీరు రాతి బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి ద్వారా లభిస్తున్న జ్ఞానం ఒక్కటే, కానీ స్వీకరించేవారు నెంబర్ వారుగా ఉన్నారు. మీ రుద్రమాల కూడా ఈ ధారణానుసారంగానే తయారవుతుంది. ఒకటి రుద్రమాల, రెండవది రుండమాల. ఒకటి సోదరులది, మరొకటి సోదరీ సోదరులది. ఆత్మలైన మేము చాలా సూక్ష్మమైన బిందువులమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం అని మహిమ కూడా ఉంది. ఆత్మలమైన మనం చైతన్యమైన వారమని, చిన్న నక్షత్రంలా ఉంటామని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మొదట చాలా చిన్న పిండంగా ఉంటుంది. తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది. అదే ఆత్మ ఈ శరీరం ద్వారా అవినాశి పాత్రను అభినయిస్తుంది. ఈ శరీరాన్నే అందరూ స్మృతి చేయటం ప్రారంభిస్తారు. ఈ శరీరమే మంచిగా చెడుగా ఉండటం వలన అందర్నీ ఆకర్షిస్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని సత్యుగంలో ఎవ్వరూ చెప్పరు. ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఇప్పుడు పతితంగా అయింది. పతితమైన కారణంగా ఏ పని చేసినా అదంతా ఉల్టాగానే అవుతుంది. బాబా సుల్టా కర్మ చేయిస్తారు. రావణుడు ఉల్టా కర్మ చేయిస్తాడు. బాబాను సర్వవ్యాపి అని అనటం అన్నిటికన్నా ఉల్టా కర్మ. ఆత్మ ఏ పాత్రను అభినయిస్తుందో అది అవినాశి, కాల్చబడదు. దానికి పూజ జరుగుతుంది. శరీరం కాల్చబడుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు శరీరాన్ని కాలుస్తారు. ఆత్మ వేరొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఆత్మ లేకుండా శరీరాన్ని 2-4 రోజులు కూడా ఉంచుకోలేము. కొందరు శరీరానికి ఔషధాలు పూసి ఉంచుతారు కూడా. కానీ లాభమేమి? ఒక్క క్రైస్తవ సెయింట్ జేవియర్ ఉండేవాడు. అతని శరీరాన్ని ఇప్పుడు కూడా అలానే ఉంచారు. అతనికి కూడా మందిరం కట్టించారు. ఎవరికీ చూపించరు. కేవలం వారి పాదాలు మాత్రమే చూపిస్తారు. ఎవరు ఆ కాళ్ళను తాకుతారో వారికి అనారోగ్యం రాదని అంటారు. ఆ పాదాలను ముట్టటం వలన అనారోగ్యం తగ్గినట్లయితే వారి కృప అని భావిస్తారు. నిశ్చయబుద్ధి ఉండటం వలన కొద్దిగా లాభం ఉంటుంది. పెట్టిన భావనకు ఫలం లభిస్తుంది. నిశ్చయం ఉంటే కొద్దిగానైనా లాభం లభిస్తుంది. నిజంగా ఒకవేళ అలా జరిగినట్లయితే చాలామంది అక్కడకు వెళ్ళేవారు. పెద్ద మేళానే జరిగేది. బాబా కూడా ఇక్కడికి వచ్చారు. అయినా చాలా ఎక్కువ మంది లేరు. అందరూ వచ్చేందుకు స్థలం కూడా లేదు. అందరూ వచ్చే సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు వినాశనం జరుగుతుంది. ఇది కూడా తయారైన డ్రామా. దీనికి ఆది అంతములు లేవు. ఎప్పుడైతే వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుందో
అంటే తమోప్రధానం అయిపోతుందో అప్పుడు వృక్షం పరివర్తన అవుతుంది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షం! ఎవరు మొదటి నెంబర్లో వెళ్ళాలో వారే మొదట వస్తారు. నెంబర్ వారుగా వస్తారు కదా. సూర్యవంశీలందరూ ఒకటిగా రారు, చంద్రవంశీలు కూడా ఒక్కసారి రారు. నెంబర్ వారు మాలనుసారంగానే వస్తారు. పాత్రదారులందరూ ఒకేసారి ఎలా వస్తారు? అలా వస్తే ఆటనే చెడిపోతుంది. ఇది చాలా ఖచ్చితంగా తయారైన డ్రామా. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇతర సత్సంగాల్లో అయితే వేరే ఇతర మాటలు బుద్ధిలోకి వస్తాయి. ఒక్క ఈ చదువు ద్వారానే మీ సంపాదన జరుగుతుంది. ఆ శాస్త్రాలు మొదలైన వాటిని చదవటం వలన సంపాదన జరగదు. కొన్ని మంచి గుణాలు అలవడతాయి. గ్రంథంను చదివేందుకు కూర్చునే వారంతా నిర్వీకారులని కాదు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారంతోనే జన్మిస్తారు. అక్కడ జన్మ ఎలా జరుగుతుందని మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తారు. అక్కడ పంచవికారాలే ఉండవు. యోగబలంతో పిల్లలు జన్మిస్తారని చెప్పండి. కొడుకు రానున్నాడని ముందే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ వికారాల మాటే ఉండదు. ఇక్కడైతే చిన్న పిల్లలను కూడా మాయ క్రింద పడేస్తుంది. కొంతమంది పిల్లలు తండ్రికి వినిపిస్తారు కూడా. వినిపించకపోతే 100 రెట్లు శిక్ష లభిస్తుంది. తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు, ఏదైనా పాపకర్మ జరిగితే తక్షణమే తండ్రికి తెలియచేయాలి. తండ్రి అవినాశి వైద్యులు. వారికి వినిపించటం ద్వారా తేలికైపోతారు. ఎంతవరకు సంగం యుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచిరాదు. ఏదైనా దాచితే తండ్రి హృదయాన్ని గెలవలేరు. ఆధారమంతా పురుషార్థం పైననే ఉంది. స్కూల్కే రాలేదంటే స్వభావాలు పరివర్తన ఎలా అవుతాయి? ఈ సమయంలో అందరి స్వభావాలు చెడిపోయి ఉన్నాయి. వికారమే మొదటి నెంబరు, చెడు స్వభావం. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా, కామ వికారం మీ మహాశత్రు. ఇంతకు ముందు కూడా ఈ గీతాజ్ఞానాన్ని విన్నాము, కానీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు. ఇప్పుడు తండ్రి నేరుగా గీతను వినిపిస్తున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు దివ్య బుద్ధిని ఇచ్చారు. ఇప్పుడు భక్తిని గురించి వింటే భక్తి కాలంలో ఏమేమో చేశాం కదా అని నవ్వు వస్తుంది. ఇప్పుడు తండ్రి ఇచ్చే శిక్షణలో దయ, కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు. స్వయం పైన దయ, కృప చూపించుకోవాలి, లేక స్వయాన్ని ఆశీర్వదించుకోవాలి. తండ్రి ప్రతి పుత్రుని ద్వారా పురుషార్థం చేయిస్తారు. కొందరు బాగా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు. కొందరు పురుషార్థం చేస్తూ చేస్తూ చనిపోతారు కూడా. బాబా పిల్లలందరినీ ఒకేలా చదివిస్తారు, కానీ అప్పుడప్పుడు బాబా ద్వారా ఎటువంటి గుప్తమైన పాయింట్లు వెలువడతాయి అంటే వెనకటి సంశయాలన్నీ తొలగిపోతాయి. పురుషార్థంలో స్థిరమైపోతారు. అందుకే ఈ చదువును ఎప్పుడు మిస్ చేయరాదు. బాబా స్మృతియే ముఖ్యమైనది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవరైనా ఏమైనా చెడు వినిపిస్తే విని విన్నట్లు ఉండిపోవాలి. చెడు వినకండి. శ్రేష్ఠ పదవిని పొందాలి అంటే మాన అవమానాలు, సుఖ దుఃఖాలు, ఓటమి గెలుపులు అన్నిటినీ సహించాలి. తండ్రి చాలా యుక్తులు తెలియజేస్తారు, కానీ పిల్లలు తండ్రి మాటలను కూడా విని విన్నట్లు ఉంటే ఏ పదవి పొందుతారు? ఎంతవరకు అశరీరులుగా అవ్వరో అంతవరకు ఏదో ఒక చిన్న పెద్ద దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తండ్రి చెప్పింది వినలేదు అంటే తండ్రిని అగౌరవపరిచినట్లే. అయినా తండ్రి చెప్తున్నారు, సదా జీవించి ఉండండి. తండ్రిని స్మృతి చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం.
ఫస్ట్ పాయింట్, ఎవరైనా ఉల్టా సుల్టాగా మాట్లాడితే విని విన్నట్లు ఉండిపోవాలి. చెడు వినకు. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నీ సహించాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని విన్నట్లుండి తండ్రిని అగౌరవపరచరాదు. మాయదెబ్బల నుండి రక్షింపబడేందుకు అశరీరులుగా ఉండే అభ్యాసం తప్పకుండా చేయాలి. ఈరోజు వరదానము, తండ్రి సమానం దయాహృదయులుగా అయి అందరినీ క్షమించి స్నేహంనిచ్చే మాస్టర్ దాతా భవ. ఎలాగైతే తండ్రిని దయాహృదయులు, మెర్సిఫుల్ అని అంటారో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాహృదయులు. ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారే కళ్యాణం చేయగలరు. అకళ్యాణం చేసేవారిని కూడా క్షమించగలరు. వారు మాస్టర్ స్నేహీ సాగరులుగా ఉంటారు. వారి వద్ద స్నేహం తప్ప వేరే ఏదీ ఉండదు. వర్తమాన సమయంలో సంపద కంటే కూడా స్నేహం యొక్క అవసరం ఎక్కువగా ఉంది. అందువల్ల మాస్టర్ దాతగా అయి అందరికీ స్నేహంనిస్తూ వెళ్ళండి. ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు. స్లోగన్, తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ దారి లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.